మాతృదేవోవ అనాథాశ్రమానికి ఈరోజు మేము వచ్చాము. దా సందర్భం ఏమిటంటే ఆ యొక్క గణనాథుని నిమజ్జనం రోజు బాల గణేశ ఉత్సవ కమిటీ తరపున నిర్ణయించి ఈ యొక్క గణనాథుని సమయంలో అందరూ అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటున్నారు. చాలా సంతోషకరము. కానీ అన్నదానం అనేది లేని వారికి ఇవ్వడం అనే ఆలోచనతో ఈ పిల్లలతో కలిసి మేమందరం రావడం జరిగింది. సో దీని ఉద్దేశం ఏంటి అంటే భోజనం అనేది డైరెక్ట్ వండుకొని తీసుకురావచ్చు. కానీ అనాథాశ్రమంలో ఈ రోజులో వినాయక నిమజ్జనం ఉంది కాబట్టి చాలా వరకు అన్నదానాలు వస్తున్నాయి. కాబట్టి అది విరమించుకొని ముడి సరుకులు ఇవ్వాలనే ఆలోచనతో మేము ముందుకు రాగలిగాము. అది మాకు చాలా సంతోషకరం అని అనుకుంటున్నాము. ఇంతకుముందుగా మీకు తెలియజేశాము. మన హిందూ ధర్మ కాన్సెప్ట్ ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో ఆ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మన సిద్ధాంతాలను కట్టుబడి ఉండి ఆ సిద్ధాంతాల ప్రకారంగా ఎవరికైనా సహాయం చేయగలగాలి. మనకు తెలిసిన వారికి చేసే సహాయం అని నేను అనుకోను, మనకు తెలియకుండా చేసేవారిదే సహాయం అని నేను అనుకుంటాను. సో అందరూ అలాగే ఆలోచించి ఏదైతే భూప్రపంచంలో లేకుండా స్థితిగతులు లేకుండా ఎవరినో మర్చిపోయి జ్ఞానం స్తంభించి ఇలాగా ఉంటున్న వారికి మీరు సేవ చేస్తున్నందుకు కూడా చాలా సంతోషకరం. దాంట్లో మేము కూడా పాలు పంచుకుంటున్నందుకు మాకు చాలా ఆనందకరము. మా కమిటీ తరఫున మా పిల్లలు మా కమిటీ అంటే మేము కాదు, ఈ పిల్లలే మా కమిటీ. యాక్చువల్లీ ఈ పిల్లలే మా కమిటీ. ఆ పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో అనాథాశ్రమంకి రావడం జరిగింది. ఈరోజు భావితరాలకు నేర్పవలసిన విద్యా జ్ఞానాలు మనం నేర్పగలిగితే వాళ్ళు ముందు ఫర్దర్ జనరేషన్కి వాళ్ళు అందించగలుగుతారు. మా బాల గణేష్ ఉత్సవ సమితి నుండి ఈ చిన్న కార్యక్రమము లేని వారి కోసం అనేది మేము చేపట్టడం జరిగింది. ఇది ఫస్ట్ టైం అండి. యాక్చువల్గా దీనికి అంకురార్పణ అనేది లాస్ట్ ఒక 3 months నుండి నడుస్తుంది. బయట వచ్చేసి మనకు అన్నదానము అంటే అక్కడ ఉన్న కాలనీ వాళ్ళు ఆల్రెడీ మంచి స్థితిగతుల్లో ఉన్న వాళ్ళే వండుకొని తింటున్నారు కాబట్టి లేని వాళ్ళకి ఇస్తే ఇలా ఉంటుంది. ఆ ఒక్క రోజు విరామం చేసుకుంటే మిగతా వాళ్ళకు 1 నెల రోజులు తిండి పెట్టవచ్చు అనేది ఒక చిన్న ఉద్దేశంతో ముందుకు జరగడం జరిగిందండి. అదే దాంతో పిల్లల్ని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ సాయి బాల గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఈ చిన్నారులందరూ ఇలాంటి ప్రోగ్రాంకు పూనుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇదొకటి గుర్తుంచుకోవాల్సిందిగా మనవి, నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఎవ్రీ గణేష్ చవితి సందర్భంగా మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.